నవంబర్ 9 బైబిల్లోని బైబిల్ చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2 నుండి 26 వరకు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా 48వ వచనం. యెషయా గ్రంథాన్ని సూక్ష్మ బైబిల్ అని పిలవవచ్చు. మొదటి భాగంలోని 39 అధ్యాయాలను పాత నిబంధన గ్రంథాలతో పోల్చవచ్చు మరియు ఆ రెండు ప్రాథమికంగా పాపం పట్ల దేవుని తీర్పుపై దృష్టి పెడతాయి. రెండవ భాగంలోని 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సమాంతరంగా ఉంటాయి మరియు ఆ రెండు దేవుని కృపను నొక్కి చెప్తాయి. యెషయా గ్రంథంలోని క్రొత్త నిబంధన భాగం బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యతో ప్రారంభమవుతుంది. యెషయా 40వ అధ్యాయం 3 నుండి 5 వరకు, మార్కు 1వ అధ్యాయం 4వ వచనం. మరియు క్రొత్త ఆకాశం క్రొత్త భూమితో ముగుస్తుంది. యెషయా 65వ అధ్యాయం 17వ వచనం, 66వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథంలోని క్రొత్త నిబంధన మధ్యలో యేసుక్రీస్తు మరియు మన పాపాల కొరకు ఆయన శిలువ త్యాగం ఉంటుంది. 52వ అధ్యాయం 13 నుండి 15 వరకు, 53వ అధ్యాయం 1 నుండి 12 వరకు. యెషయా సౌవార్తిక ప్రవక్త అని పిలువబడ్డాడంటే ఆశ్చర్యమేమీ లేదు. యెషయా 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది మనసులో పెట్టుకోండి. ఏమిటంటే అది వాస్తవంగా స్వదేశానికి ఓ సుదీర్ఘ ప్రయాణాన్ని, అక్కడ చేయాల్సిన ఓ కార్యభారాన్ని ఎదుర్కొంటున్న ఓ నిరుత్సాహ యూదు శరణార్థుల గుంపుకు వ్రాయబడిందని. దేవుడు వారికి ఎన్నిసార్లు భయపడకుడి అని చెప్తాడో, ఎంత తరచుగా వారికి తన క్షమాపణ మరియు తన సన్నిధిని గురించిన అభయాన్ని ఇస్తాడో గమనించండి. ఇక శతాబ్దాలుగా దేవుని పిల్లలు అభయం మరియు ప్రోత్సాహం కొరకు ఈ అధ్యాయాల తట్టు తిరిగారంటే ఆశ్చర్యమేమీ లేదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు నిరుత్సాహంగా ఉన్న మరియు కష్టమైన పనులను ఎదుర్కొంటున్న వ్యక్తులతో ఏ విధాలుగా సంబంధం కలిగి ఉంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.